వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు వారి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య ఉన్నారు. ఈ ముగ్గురు రాజీనామా చేయడంతో డిసెంబర్ 20వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 రాజ్యసభ సీట్లు తెలుగుదేశంకు 2, జనసేన పార్టీకి 1 వెళ్తుందని ప్రచారం జరిగింది. జనసేన పార్టీ తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు రాజ్యసభకు వెళ్ళబోతున్నారనే ప్రచారం ఎక్కువగా సాగింది. నాగబాబుకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడారు. అంతా అయిపోయింది. నాగబాబు గారు రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారు అనే ప్రచారం ముమ్మరంగా సాగింది. తర్వాత జనసేన పార్టీకి రాజ్యసభ సీటు ఇవ్వడం లేదనే ప్రచారం కూడా బయటకు వచ్చింది. వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేసిన వారిలో బీదా మస్తాన్ రావుకు ఆయన ఏ పార్టీలో చేరినా ఆ సీటు ఆయనకే ఇవ్వబోతున్నట్లు ప్రచారం ఉంది. అలాగే తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ పార్టీలో చేరి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. ఇలా చాలామంది పేర్లు గల్లా జయదేవు, సానా సతీష్, వర్ల రామయ్య ఇలా చాలా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి జనసేన పార్టీకి రాజ్యసభ సీటు లేదు, నాగబాబుకు మొండి చేయి చూపారనే ప్రచారం సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా సాగుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. సుజనా చౌదరి గారి పేరు తెరపైకి వచ్చింది. ఆయన బీజేపీ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అనేది ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికై కేంద్రంలో బీజేపీ పార్టీ తరఫున మంత్రిగా పనిచేయాలనే ఉద్దేశంతో సుజనా చౌదరి గారు ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు బీజేపీకి 2 సీట్లు అవుతాయి. ఒకటి ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరతారు కాబట్టి ఆయనకు 1 సీటు. తర్వాత సుజనా చౌదరి గారు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆయన రాజ్యసభకు వెళ్ళేటట్టు, ఆడికి బీజేపీకి 2, తెలుగుదేశం పార్టీకి 1 అన్న రీతిలో ఇప్పుడు ప్రచారం సాగుతుంది. రాజ్యసభ సభ్యులకు సంబంధించి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. చాలామంది విస్తృతంగా పోటీ పడుతున్నారు రాజ్యసభ సీటు కోసం అనే చర్చ ఎలాగో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఈ 2 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి రాజ్యసభకు వెళితే మంచి గౌరవం ఉంటుంది అని నాయకులు భావిస్తున్నారు. కాబట్టి రాజ్యసభ కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ప్రముఖంగా ఇప్పుడు వినిపిస్తున్న పేరు సుజనా చౌదరి గారిది. మొత్తానికైతే సానా సతీష్ గారు రాజ్యసభకు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అనేది ముందు ప్రచారం. ఇప్పుడు మళ్ళీ బీజేపీకి 2, తెలుగుదేశం పార్టీకి 1 అనేది చర్చ సాగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీకి 2 రాజ్యసభ సీట్లు ఇస్తాయా లేదా? తెలుగుదేశం పార్టీ అందుకు ఒప్పుకుంటుందా? తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సీట్లు రాకపోయినా పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన వారు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది ఇప్పుడు రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారు ఉన్నారు. మరి అలాంటి వారిని కాదని బీజేపీకి 2 రాజ్యసభ సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుందా? అలాగే జనసేన పార్టీకి 1 సీటు కూడా రాదు కాబట్టి ఎవరికిచ్చినా ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా అనే చర్చ రాజకీయ నాయకులలో జరుగుతుంది. మొత్తానికైతే ఇప్పుడు లేటెస్ట్గా సుజనా చౌదరి గారి పేరు తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారి పేరు పక్కకు వెళ్ళింది. రాజ్యసభ సీట్లు ఉన్నవి 3. తెలుగుదేశం 2 తీసుకుంటుందా? బీజేపీ 2 తీసుకుంటుందా? జనసేన పార్టీకి 1 ఇస్తుందా లేదా? ఈ రాజకీయం అంతా తెలియాలంటే మరో కొద్ది రోజులు సమయం పడుతుంది. తెలుగుదేశం పార్టీలో 1 సీటు వస్తే అది బీదా మస్తాన్ రావుకు వెళితే మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా?
అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీదా మస్తాన్ రావు గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు కాబట్టి ఆయనకు వచ్చిన వెంటనే అదే సీటు ఇస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే రాజ్యసభ ఆశించిన ఆశావహులు ఒప్పుకుంటారా, వ్యతిరేకత రాదా, ఈ విషయాలన్నీ తెలియాల్సి ఉంది. సుజనా చౌదరి గారి పేరు తెరపైకి రావడంతో ఇప్పుడు రాజకీయాలలో ఒక చర్చగా మారింది.